కేదార్నాథ్ వెళ్ళేటువంటి మార్గంలో ఒకటే బండి పాస్ అవుతుంది కాబట్టి అక్కడ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళంతా కూడా ఆ వెహికల్స్ అన్నీ ఆపేసారు. అవన్నీ అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అంతా అంటే అక్కడ ముందరికి వచ్చిన తర్వాత ఒక వెహికల్ కన్నా ఎక్కువ పాస్ కాదు. ఇప్పుడు అక్కడ బండ్లు వస్తున్నాయి చూడండి, అంతా కూడా ఒకటే వెహికల్ వస్తుంది, అక్కడ ఇంకో వెహికల్ పాస్ కాదు. కాబట్టి మనం వచ్చిన బండ్లు కూడా మనం వచ్చిన ట్యాక్సీలు అన్నీ కూడా లైన్ ఇట్లా ఆపేసారు. ఇట్లా అన్నీ ఆపేసి అక్కడ బండ్లన్నీ వదిలిన తర్వాత అంటే ఇవన్నీ బండ్లు అటువైపు నుంచి వస్తూ ఉన్నాయి. అటువైపు నుంచి వచ్చిన తర్వాత బండ్లన్నీ వచ్చిన తర్వాత అవుతూ ఉంది. జాగ్రత్త, చాలామంది కేదార్నాథ్ రావాలనుకున్నప్పుడు కొన్ని పూర్తి స్థాయిలో హెలికాప్టరే కానీ లేకుంటే మంచి ప్యాకేజ్ కానీ అవన్నీ చూసుకొని రావడం మంచిది. ఒకవేళ మనం సొంతంగా రావాలనుకుంటే చాలా పెద్ద టాస్క్, రకరకాల ఇబ్బందులు, హోటల్సే కానీ అది కానీ, తర్వాత మనం ఉండడం చేయడము భోజనము, ఇక్కడ ఉన్నటువంటి ఆహారం మనకి సెట్ కాదు, అది కొంత డిఫరెన్సెస్ ఉంటుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాము సుమారు అరగంటకు పైన నిలబడి ఉన్నాం ఇక్కడ. అన్నీ మన ట్యాక్సీలు అన్నీ ఆపేసారు, మన బండ్లన్నీ కూడా ఇక్కడ ఆపేసారు. నేను 40 మంది 43 మంది మా వాళ్ళందరూ బుకింగ్ అయ్యారు కానీ అందరూ క్యాన్సిల్ అయ్యారు. నాకెందుకో ఇక క్యాన్సిల్ చేయొద్దు అనిపించి భగవంతుడు దయ అనుకొని సింగిల్గానే ట్రావెల్ చేసిన, ఒక్కనే ట్రావెల్ చేసిన. నా ఫ్రెండ్ నరేష్ గుప్తా అని ట్రావెల్స్ ఉంది, వాటితో కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటా ఎక్కడెక్కడ అవకాశం ఎట్లా ఉంది ఏం సంగతి అక్కడక్కడ చేసుకుంటా వస్తూ ఉన్నాను. ఇప్పుడు 11 o'clock రిపోర్టింగ్ ఉంది నాకు, హెలికాప్టర్ రిపోర్టింగ్ ఉంది. హెలికాప్టర్ నాది మా మిస్సెస్ అయ్యి ఉండే కానీ కొన్ని అందరూ క్యాన్సిల్ కావడం వల్ల క్యాన్సిల్ చేసినాము. ఎవరు వచ్చినా కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకొని రావడం చాలా మంచిది. నిన్న కూడా ఒకరిద్దరు పరిస్థితి చూసినాం, చాలా ఇదేనట్టుంది. వాతావరణం ఒకటేసారి సెకండ్ల వ్యవధిలో పూర్తిగా మారిపోతుంది. ఎండ్ ఉందంటే మళ్ళీ 10 నిమిషాల లోపలనే వర్షం పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. మీ ప్రేమ్ గాంధీ.